చిగురు ఆకు చీరే నేను గట్టి చిన్నంగా పోతున్నావో మరదల ముత్యమంటి నవ్వు ముద్దు గుమ్మ నువ్వు పైలంగా పోతున్నావు గారికి దండం నిన్ను మలిచిన శిల్పికి దండం అంటే చాలా పిచ్చి రాయాలని పాడాలని చాలా పిచ్చి నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటే మరి మరి వినాలనిపిస్తుంది చక్కని రాతలు నేర్వలేదయ్యో కుటుంబం నాది ఏకాకి జీవితం నాది. హాయ్ అందరికీ నమస్తే. మా ఊర్లో మరో జనపద కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నల్లగొండ జిల్లాలో పాటలు పాడడానికి మన ఛానల్కి రావడం జరిగింది. అసలు అన్న ఏ విధమైన పాటలు పాడతాడు, అసలు ఈ పాటల రంగాన్ని ఎందుకు ఎంచుకున్నాడు, అసలు ఆయన జీవిత చరిత్ర ఏంది, ఈ పాటల కోసమే తను పోరాడుతూ ఉన్నాడు. ఎందుకంటే తను ఈ నల్లగొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్నో ఉద్యమంలో పాల్గొని అదేవిధంగా తన కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యలతోటి తను కళా రంగానికి దూరమై ఈరోజు మన ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చిన ఒకసారి అన్నను పరిచయం చేసుకుందాం. 2 సంవత్సరాల నుంచి ఈ పాటలు పాడాలి, నేనంటూ నాకు అంటూ ఒక గుర్తింపు రావాలని ఆలోచనతో చాలా ప్రయత్నం చేసిన. ఇంతవరకు నాకు ఎలాంటి ఈ ఛానల్ ఎట్లా అప్రోచ్ అయ్యారు మీరు, ఎట్లా చూసి? నాకు ఒక అన్న ద్వారా అప్రోచ్ అయినా కొన్ని వీడియోస్ మేము చూసినాము. చూసిన తర్వాత మాకు న్యాయం జరుగుతుంది, మా కళని బయటకు వెలుపలికి తీస్తారన్న ఆలోచనతోటి మిమ్మల్ని సంప్రదించడం జరిగింది. ఓకే అన్న, అంటే మా మధు జేటీవీ ఛానల్ అంటే మరుగున పడిన కళాకారులను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కళను దూరంగా ఉన్నటువంటి కళాకారులను మేము పరిచయం చేస్తూ ఉన్నాం. మా ద్వారా మీ ద్వారా ప్రతి ఒక్కరు ఈ యొక్క ఇంటర్వ్యూ చూడండి. ఎవరైనా మధు జేటీవీ ఛానల్లో నేను పాడాలని ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మా ఛానల్ సంప్రదించండి. ఒకసారి అన్న నీ గురించి ఒకసారి పరిచయం చేసుకున్నాం. నీ పేరు, ప్రస్తుతం ఉండే ఊరు? అన్న నా పేరు బచ్చలకూరి జానయ్య అన్న. ఓకే. మా విలేజ్ వచ్చేసి రసూల్పురం, మండలం నల్గొండ, జిల్లా నల్గొండ. ఓకే అన్న, ప్రస్తుతము అన్నను మాట్లాడే ముందు ఒక మంచి పాటతో కార్యక్రమం స్టార్ట్ చేసుకున్నాం. ముందుగా ఏం పాట పాడదాం? నేను నా సొంతగా రాసిన ఒక పాట రాసిన, ఫస్ట్ పాట, అది నాకు ఇష్టమైన పాట. ఒక్కసారి ఆ పాటతో కార్యక్రమం స్టార్ట్ చేసుకున్నాం. సరే అన్న. ఇంత చిగురు ఆకు చీరే నేను గట్టి చిన్నంగా పోతున్నావో మరదల ముత్యమంటి నవ్వు ముద్దు గుమ్మ నువ్వు పైలంగా పోతున్నావో మరదల వయ్యారి మరదల వచ్చన్న బొమ్మన్నాడు మా బావ తూర్పు దిక్కు నుండి సుట్టమై నువ్వు వచ్చి సూచన్న బొమ్మన్నాడు. ఇంత చిగురు ఆకు చీరే నేను గట్టి చిన్నంగా పోతున్నావో మరదల ముత్యమంటి నవ్వు ముద్దు గుమ్మ నువ్వు పైలంగా పోతున్నావో మేనత్త కూతుర నా ముద్దు మరదల పైలంగా పోతున్నావో మాట్లాడుదామంటే మంచిగుండదు అంటూ బయలెళ్ళిపోతున్నావో చింత చిగురు ఆకు చీరే నేను గట్టి చిన్నంగా పోతున్నావో వరదల ముత్యమంటి నవ్వు ముద్దు గుమ్మ నువ్వు పైలంగా పోతున్నావో చిత్తకాటిలోన చిలిపి జల్లుల వాన తడవంగా రమ్మన్నాడు మా బాబా మాఘ మాసంలోన మంచిగున్నది పిల్ల మనవాడ రమ్మన్నాడు. చిత్తకాటిలోన చిలిపి జల్లుల వాన తడవంగా రమ్మన్నాడు మా బాబా మాఘ మాసంలోన మంచిగున్నది పిల్ల మనవాడ రమ్మన్నాడు. చింత చిగురు ఆకు చీరే నేను గట్టి చిన్నంగా పోతున్నావో మరదల ముత్యమంటి నవ్వు ముద్దు గుమ్మ నువ్వు పైలంగా పోతున్నావో ముత్యమంటి నవ్వు ముద్దు గుమ్మ నువ్వు పైలంగా పోతున్నావో. చూశారు కదా, చాలా అద్భుతమైన పాటలు తను రాసుకొని ఓన్గా రాసినటువంటి పాట. జనాలు ఎందుకంటే యూట్యూబ్లో చాలామంది పాడుతూ ఉంటారు సేకరణ పాటలు, కానీ తను సొంతంగా ఈ కళను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నట్టు కళను తను పాడాలనే ఆతృత చాలా ఉంది. ఓకే అన్న, ఈ పాట నువ్వే రాశారా? నేనే రాసిన. అట్లా ఏ సందర్భంలో ఈ పాట రాశారు? నేను యాక్చువల్గా కార్ డ్రైవింగ్ చేస్తాను. నాకు ఫస్ట్ నుంచి పాటలు అంటే చాలా పిచ్చి, రాయాలని పాడాలని చాలా పిచ్చి. ఇక ఖాళీ టైం దొరికినప్పుడల్లా మైండ్కు ఆ బాణి ఏదైనా తట్టినప్పుడు ఒక్కొక్క పల్లవి చరణం ఇట్లా రాసుకుంటూ పాడుతూ ఉంటాను. అంటే ఖాళీ టైంలో మీరు పాటలు ఏదైనా గుర్తుకొస్తే రాస్తూ ఉంటాను. అన్న దాదాపు ఎన్ని పాటలు రాస్తారు మీరు? నేను దాదాపుగా 10 నుంచి 15 పాటలు రాసినాను. 15 పాటలు రాశారు. అంటే పాటల రంగాన్ని ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు? నాకు ఇప్పటి నుంచి కాదన్న, నేను 3rd క్లాస్ కాంచి చదువుతప్పటి నుంచి నాకు ఆలోచన ఉంది. నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక పాట ఉండే, సిరిమల్లె చెట్టు కింద లచ్చువమ్మో లచ్చువమ్మ కూసిన పోయి కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మా, అప్పటి నుంచి ఉందన్న. గద్దరన్న పాటలు బాగా అయినది అప్పుడు. గద్దరన్న అంటే చాలా ఇష్టం. అంటే ఉద్యమంలో పాడుతున్నట్టు కళాకారులు గద్దరన్న కాకుండా ఇంకెవరు ఇష్టపడతా ఉంటారు? నేను ప్రజానాట్య మండలిలో తిరిగినాను. ప్రజానాట్య మండలి నేర్పించిందంటే మన నకరకల్లు వెంకరెడ్డి అన్న ఉండే, రామన్నపేట ఆనంద్ అన్న ఉండే, మన అన్న చిట్టి చేతులు లిరిక్స్ మన చింతలాదిగిరి అన్న ఉండే. అప్పటి నుంచే నేను ప్రజానాట్యం అంటే కళ అనేది నీకు అప్పటి నుంచే ఉందన్న. చిన్నప్పటి నుంచి పాడుతున్నావు, కానీ ఈ పాటలు అనేది ఎక్కువగా నీకు ప్రజానాట్య మండలి సంస్థ నుంచే నువ్వు ఎక్కువగా పాట ఏదైనా
నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో నా సంకలమేడితో సాలిరువాలు దున్నినానయ్యో నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో నా సంకలమేడితో సాలిరువాలు దున్నినానయ్యో 3 మూరల గర్రతో 30 ఎడ్లతో సోపది నాదయ్యో దిక్కు దిక్కున ఉరకంగలేత కళ్ళకు కుచ్చను ముండయ్యో నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో నా సంకలమేడితో సాలిరువాలు దున్నినానయ్యో. నిజంగా చింతల యాదగిరి పాటలు అంటే చాలా ఇష్టం అన్న. మేము ఈ పాటకు 98-99లో జిల్లా స్థాయిలో ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నాం అన్న. మాధవరెడ్డి సార్ ఉండే, అప్పుడు తీసుకున్నాం అన్న. ప్రజానాట్యం ఉన్నటువంటి కళాకారుల పాటలు ఎక్కువగా వింటా ఉంటాం, పాడుతూ ఉంటాం. దాంతో పాటు ఓన్గా రాసుకున్న పాటలు కూడా వస్తానంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుకు బువ్వల చెయ్యి పెట్టక ఊదుకొని తిన్నవు కొడుక పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుక పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుక అవ్వ గుర్తుకు రాలేదా నీకు అయ్య గుర్తుకు రాలేదా గాబురంగా ఎత్తి పెంచిన చెల్లెయాదికి రాలేదా ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక ఉడుకు బువ్వల చెయ్యి పెట్టక ఉదుకొని తిన్నవు కొడుక పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుక పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుక. వీరు శ్రీకాంతాచారి ఎంతో మంది అమరులను తలుచుకున్న తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులు ఎవరైనా పాత్ర ఎక్కువ ఉంది తెలంగాణ ఉద్యమంలో. ఎందుకంటే కాలుకు గజ్జ కట్టి ఎంతోమంది తన ప్రాణత్యాగం చేసినటువంటి తెలంగాణ సాధించుకున్న తర్వాత చాలామందికి అన్యాయం జరుగుతూ ఉంది. ఓకే అన్న, ఇప్పుడు నువ్వు రాసుకున్న పాటల కోసం వెళ్దాం. చూడ సక్కనైన మనసు నీది మామ తూర్పింటి మల్లయ్య పత్తి తీసిన మామ పత్తి ఏరిన కాడ దారి పడ్డద మామ నాది నక్లేసు పోయింది మామో నీకైనా దొరుకుంటే తెచ్చి మామ నాది నక్లేసు పోయింది మామ రంగు రంగు సిలక రమణి ముద్దుల మొలక రంగు రంగు సిలక రమణి ముద్దుల మొలక పత్తి ఏరిన కాడ సరసమెందుకు పిల్ల నాకు నక్లేసు దొరకలే పిల్లో మనసిస్తే నక్లేసు చేయిస్తా పిల్లో నాకు నక్లేసు దొరకలే పిల్లో పనికి పోయిన కాడ నిద్ర పట్టెను మామ ఒలికి పిట్టలు వచ్చి పెదవి కొరికెను మామ నా 2 బుగ్గలు కొరికినై మామ యాడాడ కొరికను చూడోయి మామ నా 2 బుగ్గలు కొరికినై మామ పనికి పోయిన కాడ నిద్ర ఎందుకు పిల్ల పనికి పోయిన కాడ నిద్ర ఎందుకు పిల్ల ఒలికి పిట్టలు వచ్చి ఒలికి పిట్టలు కాదు ఎర్ర చీమల పిల్ల ఒలికి పిట్టలు కాదు ఎర్ర చీమల పిల్ల బెల్లము పుడకలు తిన్నావ పిల్లో నీ 2 బుగ్గలు ఎరిపెక్కే పిల్ల బెల్లము పుడకలు తిన్నావ పిల్లో చూడ సక్కనైన మనసు నీది మామ తూర్పింటి మల్లయ్య పత్తి తీసిన మామ పత్తి ఏరిన కాడ దారి పడ్డదు మామ నాది నక్లేసు పోయింది మామో నీకైనా దొరుకుంటే తెచ్చి మామ నాది నక్లేసు పోయింది మామ. ఈ పాట రాసింది అసలు యాక్చువల్గా నేను రోజు కార్తో మునుగోడు పోయి అప్ అండ్ డౌన్ పోయి వస్తుండేది. ఓకే, పోయే తొవ్వల్ని పత్తి చేలు అవి ఇవి వేసి ఆడోళ్ళు పత్తి ఏరేది. ఆ పత్తి ఏరినప్పుడు వచ్చిన ఈ ఆలోచన అదే సందర్భం అంటే పత్తి ఏరుతుంటే ఏంది అనేది చూసి దాన్ని బట్టి ఒక పాట అల్లాలని చెప్పేసి రాసిన. ఓకేనా, నువ్వు రాసినటువంటి పదాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడు విననట్టు పదాలను మీరు వెతుక్కుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ కవి గాయకులు అనేవాళ్ళు ఒక కొత్త పదాన్ని ఎంచుకుంటూ ఉంటారు. ఎందుకంటే సందర్భాన్ని బట్టి ఆ సిచ్యువేషన్ బట్టి మీరు అక్కడ జరుగుతున్న సమస్యను తీసుకొని పాట రూపంగా మీరు పాడుతూ ఉంటారు. ఓకేనా, చాలా అద్భుతంగా పాడుతూ ఉన్నారన్న. నిజంగా నువ్వు సొంతంగా ఓన్గా రాసి ఇన్ని రోజులు కనుమరుగైనటువంటి పాటల్ని మళ్ళీ బయటికి తీస్తూ ఉన్నావు. ఓకే, సంతోషం. నువ్వు కూడా మంచిగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రస్తుతం మీరు ఊర్లో ఉండి ఏం చేస్తున్నారు? నేను ఒక కార్ డ్రైవింగ్ చేస్తున్నాను. ఓకే, నాకు ఒక బాబు ఒక పాప. పేర్లు వాళ్ళ పేర్లు? మా పాప పేరు శ్రీచందన. ఓకే, బాబు పేరు శివకుమారు. ఓకే, మా మిసెస్ పేరు లక్ష్మి. ఓకే, మా మిసెస్ అంగన్వాడీ ఆయాగా చేస్తుందన్న. అంగన్వాడీలో నేను కార్ డ్రైవర్గా చేస్తాను. ఓకే, పెద్ద పాప ఎక్కడ చదువుకుంటారు? పెద్ద పాప ఇన్ని రోజుల నుంచి గురుకుల కాలేజ్ అన్న మైనార్టీ గురుకుల కాలేజ్ సీట్ వచ్చింది. 2nd ఇయర్ అయిపోయిందన్న. ఇవ్వలేదు? ఎక్కడ ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ప్రజానాట్య మండలిలోనే చేశారు? మా ప్రజానాట్య మండలి జిల్లా స్థాయిలో చేశారా, మండల స్థాయిలో? జిల్లా స్థాయిలో చేసినాం. ఓకే, అక్కడ గుర్తింపు ఎట్లా వచ్చింది నీకు? మేము కత్తుల శంకర్ అన్న అని డప్పిస్తుండే అన్న. ఓకే, మేము అంటే మాకు కొంచెం రిలేషన్ ఉంది. అప్పుడప్పుడు మేము పాటలు పాడుకుంటూ టైంపాస్గా ఉండేది. అరే వీడు ఇట్లా కాదు కదా అని చెప్పి నన్ను 2000 సంవత్సరంలో మన చిట్యాల్లో
సిపిఎం మహాసభలు మన ప్రజానాట్య మండలి సభలు జరుగుతున్నాయి అప్పుడు. ఓకే ఓకే అన్న, ప్రస్తుతం మీరు పొలిటికల్ పాటలు రాసిన అన్న. పొలిటికల్ రాసిన అంటే దాదాపు ఎన్ని పొలిటికల్ గురించి రికార్డింగ్ స్థాయిలో ఏమైనా వాడారా? పాడలేదన్న. అది నాకు అసలు అక్కడ దాకా నేను వెళ్ళలేదు, అసలు ఆ ఛాన్స్ నాకు రాలేదు. నా పరిస్థితి సపోర్ట్ లేదు. రెండోది మనం ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి నాది. పిల్లలు బయటికి వెళ్తే పరిస్థితి ఏందనే ఆలోచనతోటి నేను ఎక్కడ వెళ్ళలేకపోయినా. ఓకే ఓకే. వెనకడిగే వెయ్యకును పద 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 ముందుకు, తెలంగాణ దోసుకున్న వాళ్ళను తరిమెందుకు, తెలంగాణ దోసుకున్న వాళ్ళను తరిమెందుకు, కాంగ్రెసు జెండా బట్టి కదము తొక్కు ముందుకు, కాంగ్రెసు జెండా బట్టి కదము తొక్కు ముందుకు, దోసుకున్న దొంగల పరిపాలన కూల్చెందుకు, దోసుకున్న దొంగల పరిపాలన కూల్చెందుకు, వెనకడిగే వెయ్యకును పద 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 ముందుకు, తెలంగాణ దోసుకున్న వాళ్ళను తరిమెందుకు, కోమటిరెడ్డి వెంకన్న కొండంత అండరా, కోమటిరెడ్డి వెంకన్న కొండంత అండరా, చదువుకునే పిల్లలకు సాయం అవుతాడురా, కోమటిరెడ్డి వెంకన్న కొండంత అండరా, చదువుకునే పిల్లలకు సాయం అవుతాడురా, చదువుకునే పిల్లలకు సాయం అవుతాడురా, వెనకడిగే వెయ్యకును పద 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 ముందుకు, తెలంగాణ దోసుకున్న వాళ్ళను తరిమెందుకు, తెలంగాణ దోసుకున్న వాళ్ళను తరిమెందుకు, కొట్లాడిన విద్యార్థుల బ్రతుకులాగా మాయన, కొట్లాడిన విద్యార్థుల బ్రతుకులాగా మాయన, ఉరితాళ్లకు నిరుద్యోగుల ఊపిరాగిపోయనా, ఉరితాళ్లకు నిరుద్యోగుల ఊపిరాగిపోయనా, కొట్లాడిన విద్యార్థుల బ్రతుకులాగా మాయన, కొట్లాడిన విద్యార్థుల బ్రతుకులాగా మాయన, ఉరితాళ్లకు నిరుద్యోగుల ఊపిరాగిపోయనా, ఉరితాళ్లకు నిరుద్యోగుల ఊపిరాగిపోయనా, ఎన్నాళ్ళు ఎన్నెళ్ళు ఈ దొంగల పాలన, ఎన్నాళ్ళు ఎన్నెళ్ళు ఈ దొంగల పాలన, వెనుదిరిగి కొట్లాడితే విజయం మనదాయన, వెనుదిరిగి కొట్లాడితే విజయం మనదాయన, వెనుకడిగే వెయ్యకును పద 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 ముందుకు, తెలంగాణ దోసుకున్న వాళ్ళను తరిమెందుకు, కాంగ్రెసు జెండా బట్టి కదము తొక్కు ముందుకు, కాంగ్రెసు జెండా బట్టి కదము తొక్కు ముందుకు, దోసుకున్న దొంగల పరిపాలన కూల్చెందుకు, దోసుకున్న దొంగల పరిపాలన కూల్చెందుకు, వెనుకడిగే వెయ్యకును పద 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 ముందుకు, తెలంగాణ దోసుకున్న వాళ్ళను తరిమెందుకు, తెలంగాణ దోసుకున్న వాళ్ళను తరిమెందుకు. నువ్వు పాడుతుంటే పాటలు చాలా అద్భుతంగా వర్ణించిన పాటలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పొలిటికల్ గురించి కూడా పాటలు రాస్తూ ఉన్నావు నిజంగా. ఎందుకంటే ముందుగా పరిచయం అయితే నీకు ఎంతోమంది కాల్ చేసి పాటలు రాయించేవారేమో, లేట్గా నువ్వు జనాల్లోకి పరిచయం అవుతా ఉన్నావు. ఓకే, తను రాసుకున్న పాటలు ఉద్యమం గురించి, అదేవిధంగా పొలాల్లో ఉన్నటువంటి పత్తేరుకుంటున్నటువంటి ఆ ప్రకృతిని చూసినటువంటి పాటలు అన్నటువంటి మంచి గొప్ప కవి గాయకుడు మన జానన్న. తను పొలిటికల్ గురించి కూడా పాటలు రాసిరా విన్నారు కదా. తన పాట రూపంలో జనాలకు పరిచయం చేసినటువంటి జానన్నకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే జనాలకి లేట్గా పరిచయం అవుతుండు, లేటెస్ట్గా భవిష్యత్తులో పాటలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావు. నిజంగా నువ్వు పాడుతున్న పాటలు నువ్వు ఓన్గా రాసుకున్నావు కాబట్టి నిజంగా మంచి భవిష్యత్తులో మంచి రోజులు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడే జనాలకు పరిచయం అవుతున్నావు కదా. ఓకే అన్న, నెక్స్ట్ ఎలక్షన్లో కానీ సర్పంచ్ ఎలక్షన్లో కానీ నీ పాట కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. మీకు పాటలు ఎట్లయినా కావాలనుకుంటే మన జానన్న నెంబర్ స్ట్రోలింగ్లో ఇస్తాము. అదేవిధంగా మా మధుర్ జేటీవీ ఛానల్ కూడా మీరు సంప్రదిస్తే తను రాసుకున్న పాటలు ఒక పాట కాదు, 2 పాటలు, చాలా 1000 పాటలు తన దగ్గర ఉన్నాయి. మీరు కావాలనుకుంటే మాకు సంప్రదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నీ పాటలు కూడా చాలా బాగున్నాయి, వింటా ఉంటే మాకే మరీ వినాలనిపిస్తూ ఉందన్న. ఇవే కాకుండా ఇంకా రాసుకున్న పాటలు, 3 గుండ్లల్లోన వెలిసిన దేవా ముక్కంటి ఈశ్వర ఓసారి రావా, 3 గుండ్లల్లోన వెలిసిన దేవా ముక్కంటి ఈశ్వర ఓసారి రావా, కరుణించి మమ్ముల్ని కాపాడరావని కంటితో మమ్ముల్ని రక్షించలేవా, 3 గుండ్లల్లోన వెలిసిన దేవా ముక్కంటి ఈశ్వర ఓసారి రావా, 3 గుండ్లల్లోన వెలిసిన దేవా ముక్కంటి ఈశ్వర ఓసారి రావా, కరుణించి మమ్ముల్ని కాపాడరావని కంటితో మమ్ముల్ని రక్షించలేవా, 3 గుండెల్లోన వెలిసిన దేవా ముక్కంటి ఈశ్వర ఓసారి రావా, నీ పాదాలు తాకితే పాపాలు పోవునట, గుండంలో మునిగితే శోకాలు తొలగునట, నీ ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదట, నీ ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదట, నీ చేసి నా తప్పు తెలియలేదయ్యా, దయ ఉంచి రక్షింపలేసి రావయ్యా, నీ చేసి నా తప్పు తెలియలేదయ్యా, దయ ఉంచి రక్షింపలేసి రావయ్యా, 3 గుండెల్లోన వెలిసిన దేవా ముక్కంటి ఈశ్వర ఓసారి రావా, 3 గుండెల్లోన వెలిసిన దేవా ముక్కంటి ఈశ్వర ఓసారి రావా,
మారేడు దళములతో నీకు అభిషేకాలు మామిడాకులు కట్టి ఇంట్లోకి పిలిచాను మారేడు దళములతో నీకు అభిషేకాలు మామిడాకులు కట్టి ఇంట్లోకి పిలిచాను నీ నంది వాహనుకి శనగలే పెట్టాను నీ నంది వాహనుకి శనగలే పెట్టాను నా బాధ గాథలను వివరించి చెప్పాను ఏందయ్య మహిమలు ఓ ఈశ్వరా ఏందయ్య మహిమలు ఓ ఈశ్వరా రక్షింపరా వీర శివశంకర ఏందయ్య మహిమలు ఓ ఈశ్వరా రక్షింపరా వయ్య శివశంకర మూడు గుండెల్లోన వెలిసిన దేవా ముక్కంటి ఈశ్వర ఓసారి రావా మూడు గుండెల్లోన వెలిసిన దేవా ముక్కంటి ఈశ్వర ఓసారి రావా కరుణించి మమ్ముల్ని కాపాడరావని కంటితో మమ్ముల్ని రక్షించలేవా కరుణించి మమ్ముల్ని కాపాడరావని కంటితో మమ్ముల్ని రక్షించలేవా మూడు గుండెల్లోన వెలిసిన దేవా ముక్కంటి ఈశ్వర ఓసారి రావా మూడు గుండెల్లోన వెలిసిన దేవా ముక్కంటి ఈశ్వర ఓసారి రావా. అద్భుతంగా ఉంది ఈ పాట. నిజంగా ఈ చెరువుగట్టు జాతర ప్రత్యేకత ఏంటన్నది? అసలు చెరువుగట్టు జాతర ఏ సంవత్సరంలో జరుగుతూ ఉంటుంది ఎక్కువ? చెరువుగట్టు జాతర రథసప్తమి రోజు జరుగుతుందన్న. ఓకే. ఎక్కువ నమ్మిన భక్తులకు ఎప్పుడు ఓకే ఒమ్ముకు ఒక భరోసాగా ఉంటాడు. చెరువుగట్ట జాతర విన్నాను, ఎందుకంటే అక్కడ ఉన్న చాలామంది ఈ చెరువుగట్ట జాతర అని విన్నారు కదా, అసలు ప్రత్యేకత ఏంటి? అక్కడ ఎక్కువ శివుని భక్తులు ఎక్కువ ఉంటారా, లేకపోతే ఆ జాతరలో ఎక్కువ ఎవరిని కొలుస్తూ ఉంటారు? అక్కడ ఎక్కువ శివుని కొలవడం జరుగుతుందన్న. శివుడు పార్వతీదేవి. అంటే ఆ చెరువుగట్ట జాతర చూసి పాట రాస్తారా మీరు? అవునన్న. ఓకే అన్న, చాలా అద్భుతంగా ఉందన్న. ఓకే, ఈ అంటే శివుని గురించి కాకుండా ఇంకేమన్నా దేవుళ్ళ గురించి పాటలు రాస్తారా? ఇంకా దేవుళ్ళ గురించి ఏం రాయలేదు కానీ ప్రస్తుతం ఒక పాట అయితే రాసిన. ఒకటి శివుని మీదనే రాసిన, శివుని మీదనే రాయాలి. చాలా బాగుంది, ఎందుకంటే ఈ చాలా మంది ఒకటే అంటే ఉద్యమ రూపంలో వెళ్తూ ఉంటారు, కానీ నువ్వు ఉద్యమ పాటలు పాడుతూ ఉన్నావు, అదేవిధంగా జానపద గీతాలు పాడుతూ ఉన్నావు, అదేవిధంగా దేవుని సాంగ్స్ కూడా పాడుతూ ఉన్నావు. అంటే ఇవే పాటలు కూడా సినిమా పాటలు ఏమన్నా పాడగలుగుతావా? పాడతాను. సినిమా పాటలు కూడా అంటే రాస్తావా, లేకపోతే మామూలుగా విన్న పాటలే పాడతావా? విన్న పాటలే పాడతాను. ఒక్కసారి సినిమా పాటని. తెగిపోతుందా దేవుడు వేసిన బంధం, తెలుసుకోని జీవిత గమ్యం, పెంచుకోమానుబంధములు. నడిచిన వాడే 7 జన్మలు తోడుంటాడు, భర్తగా నిన్ను భరించువాడే బ్రతుకు దీపం వెలిగిస్తాడు. అతని హృదయం నాటి చరామి, అగ్నిహోత్రమే అందుకు హామీ. అతని హృదయం నాటి చరామి, అగ్నిహోత్రమే అందుకు హామీ. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం, తెలుసుకోని జీవిత గమ్యం, పెంచుకోమానుబంధం. శ్రీవారిని పూజించాలి చిరునవ్వుల హారతితో, దాంపత్యం వికసించాలి తరగని మురిపాలతో. దాసినివై ప్రేయసినివై నీవే తన ప్రాణమై, నిండు ప్రేమను తనకందించు, నూరేళ్ళు నడిపించు. పతి ఆరోగ్యమే సతి సౌభాగ్యమై, ఈ బ్రహ్మముడి విడిపోదు తల్లి ఎన్ని జన్మలైనా. మగని హృదయం మమతల నిలయం, మగువకే దేవాలయం. మగని హృదయం మమతల నిలయం, మగువకే దేవాలయం. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం, తెలుసుకోని జీవిత గమ్యం, పెంచుకోమానుబంధం. ఇంతసేపు పాడిన పాటలు బాగా లేదు, సినిమా పాట అనగానే అవలీలంగా పాడావు. నిజంగా నువ్వు పాడుతుంటే నిజంగా సినిమాలో పాడినట్టే అనిపించింది. అంటే ఎక్కువగా ఈ సినిమా పాటలను బాగా ఇంట్రెస్ట్ పెడతావని అర్థమైంది. ఓకే అన్న, నీ గొంతు కూడా చాలా బాగుంది. ఇంకా భవిష్యత్తులో మంచి గాయకునిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మా మధు జేటీవీ ఛానల్ చాలా మంది చూస్తూ ఉంటారన్న. ఎవరైనా మీ పాటలు కావాలనుకుంటే నువ్వు రాసినటువంటి పాటలు, నువ్వు దేవుళ్ళ గురించి రాసావు కదా, ఒక్క దేవుని గురించి కాకుండా మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి దేవుళ్ళ గురించి కూడా పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావు అన్న. సరే, ఈ సినిమా పాటల్లో ఇంకా ఎక్కువ నీకు ఇష్టమైన పాట? అంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నాదే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నాదే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. మింటికి కంటికి నేనై,
కంటను మంటను నేనై ఇంటికి కంటికి నేనై కంటను మంటను నేనై మంటల మాటున వెన్నెల నేనై వెన్నెల పూతల మంటను నేనై రవినై శశినై దివమై నిశినై నాతో నేను భ్రమిస్తూ నాతో నేనే భ్రమిస్తూ ఒంటరినై ప్రతి నిమిషం కంటున్నాను నిరంతరం కిరణాల్ని నెలాల అరినాల్ని హరణాల చరణాల చరణాల చలనాల కనరాని గమ్యాల కాలకాలాని ఇంద్రజాలాని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది సంసార సాగరం నాది సన్యాసం శూన్యం నాదే జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది. అంటే ఈ జానపద పాటల కంటే సినిమా పాటల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతా ఉన్నావు అన్న. నిజంగా నీ గొంతు కూడా బాగుంది. ఎందుకంటే ఈ మధు జేటీవీ ఛానల్లో చాలామంది ఇంటర్వ్యూ చేస్తాము. ఈ మరుగున పడిన కళాకారులను అంటే పరిచయం అంటే జనాలకు పరిచయం లేని కళాకారులను ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నామన్నా. నీ పాటలు కూడా వైరల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు బ్యాచిలర్ పోరగాళ్ళు సినిమాకి పోతుంటే మామూలుగా సరే ఆడవాళ్ళు పోతుంటారు, అమ్మాయిలు పోతుంటే బ్యాచిలర్ వాళ్ళు అమ్మాయిల కామెంట్ల మీద సీటు కొట్టడమా ఓకే ఇది జరుగుతుంటాయి. అలాంటి ఆలోచన వచ్చినప్పుడు ఒకటి రాసి ఓకే జానన్న గారు అంటే అమ్మాయిలు కాలేజీకి పోతుంటే పడుచుపోరగాళ్ళు అమ్మాయిలను చూసి ఈరలు కొట్టుకుంటా ఏ విధంగా చేస్తారో ఆ చిలిపి చేష్టలు అనేది పాట రాసిండు. ఒకసారి ఆ పాట ఎట్లా రాశాడు, ఏ విధంగా ఉందని కట్టుకొని సినిమాకు పోతుంటే ఆ సిటీ కొట్టిన సిన్నోడేమో కన్నే కొడుతుండే 10 మందిలో ఉన్నవు పిల్ల పక్కకు రమ్మంటే 10 మందిలో ఉన్నవు పిల్ల పక్కకు రమ్మంటే ఆ పక్క ఊరి కాడ జాతర సాగుద్ది పోదామంటుంటే నారే నారే లారే లారే తన నారే తానే నన్నారే ముక్కుకు ముక్కెర చేతికి గాజులు తీసుకురమ్మంటే గానైన తరలాగా నాజుగ్గా ఉంట చెంతకు వస్తుంటే ముక్కుకు ముక్కెర చేతికి గాజులు తీసుకురమ్మంటే గానైన తరలాగా నాజుకుగా ఉంట తీసుకురమ్మంటే సిలుకు సీర కట్టుకొని సినిమాకు పోతుంటే ఆ సిటీ కొట్టిన సిన్నోడేమో కన్నే కొడుతుంటే కాటయ్యకు పిల్ల నువ్వు కసిదీర నన్ను సంపకు నువ్వు కాటయ్యకు పిల్ల నువ్వు కసిదీర నన్ను సంపకు నువ్వు ముద్దుగా ఉన్నవు పిల్ల బొంగమూతి నువ్వు పెట్టకు మళ్ళా ముద్దుగా ఉన్నవు పిల్ల బొంగమూతి మళ్ళీ పెట్టకు మేడ 7 లోకాలు అన్ని వేలలు తిరిగి లోకంలో చిత్రాలు చూపిస్తేనే 7 లోకాలు అన్ని వేలలు తిరిగి లోకంలో చిత్రాలు చూపిస్తేనే పట్టు చీర గట్టి పదిలంగా నువ్వు వస్తే పట్నం అంతా తిరిగి చూపిస్తేనే సిల్కు చీర కట్టుకొని సినిమాకు పోతుంటే ఆ సిటీ కొట్టిన నోడేమో కన్నే కొడుతుంటే సిల్కు చీర కట్టుకొని సినిమాకు పోతుంటే ఆ సిటీ కొట్టిన సిన్నోడేమో కన్నే కొడుతుంటే 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 వచ్చినప్పుడు పేపర్ పెన్ నా బండిల్ నా కార్లో ఎప్పుడు పెన్ను పేపర్ ఖచ్చితంగా ఉంటుంది నా సైడ్కే ఉంటుంది. ఓకే అన్న గుర్తుకొచ్చినప్పుడల్లా పాటలు రాస్తూనే ఉంటాం. ఓకే అన్న అంటే పాటలు ప్రస్తుతం ఓకే అన్న పాటలు అయితే పక్క పెడితే ప్రస్తుతం కుటుంబ జీవనం ఎట్లా ఉంది? ఈ కుటుంబ జీవనం అంటే ఉదయం 6 గంటలకు వెళ్తాను, డ్యూటీకి వెళ్తాను, 16,000 జీతం వస్తుంది. ఇక ఆ జీతం మీదనే ఆధారపడి భార్య పిల్లలు బిడ్డ కొడుకు చదువుకోవాలి. ఓకే అంటే ప్రస్తుతం మీరు డ్యూటీకి వెళ్తే విలేజ్కే వస్తారా? విలేజ్కే వస్తారా? ఓకే అన్న అంటే ఈ పాటల రంగం పాటలు పాడుకుంటూ పాటలు రాసుకుంటూ ఇక కుటుంబ పోషణ కోసం డ్యూటీ చేస్తూ ఉంటాం. అంటే నెలకు 10-15 వేలు అంటే సరిపోతాయి? అవి సరిపోవాలి, ఇంకా సర్దుకోవాలి కుటుంబ బాధ్యతలు కాబట్టి చదువుకోవాలి. ఓకే అన్న మరి ఇన్ని పాటలు పాడుతూ ఉన్నావు కదా, నీకు సినిమాలలో మంచి అవకాశం వస్తే ఖచ్చితంగా పాడగలుగుతాను. ఓకే ధైర్యం ఉంది. చూసారు కదా అన్న అంటే జానపద పాటల కంటే ముందుగా సినిమా పాట అనగానే తను ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే అట్లా అంత పిచ్చి నీకు పాటలు అంటే చాలా పిచ్చి. సినిమాలో పాటల కంటే ముందుగా సినిమా కోసమే ఎక్కువ ఆరాట పడుతూ ఉన్నారు. ఓకే తప్పకుండా నీ ఆరాటం నీ యొక్క పాట మంచి రోజులు వస్తాయి. ఎందుకంటే మన పాటనే నమ్ముకొని జీవిస్తున్నావు కాబట్టి ఈ 16,000 10,000 జీతం కంటే కుటుంబ జీవనం కోసం ఏదో వర్క్ చేయాలి.
సినిమాలో కూడా నీకు మంచి ఛాయిస్ రావాలని మనస్ఫూర్తి కోరుకుందాం. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వ్యూవర్స్ అన్న పాటలు విన్నారు కదా, ఒక్కసారి మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు ఛానల్ ముందుగా చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్న పాటలు ఎప్పుడైతే ఇంటర్వ్యూ పెడతామో మీరు కూడా 10 మందికి షేర్ చేయండి. ఎప్పుడైతే మీరు ఇట్లా వైరల్ చేస్తారో అన్నకు ఒక మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మనం చూసి వదిలేస్తాము, ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి, అన్న మీరు పాటలు ఈ విధంగా పాడుతూ ఉన్నారు, ఇంకా ఈ విధంగా పాడండి, లేకపోతే ఇలా రాయండి అని కామెంట్ రూపంలో పెడితే కూడా తను పాడినటువంటి పాటను కూడా నేను ఇంతమందికి వెళ్తుందని తనకు ఆనందపడతాడు. భవిష్యత్తులో సినిమాలో కూడా మంచి ఛాయిస్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. గారు సినిమా తీస్తున్నంటే ఆ పాటకు పూలు ఉండాల్సిందే, పండ్లు ఉండాల్సిందే. ఎందుకట్లా అవే ఎందుకు అది మరి తెలియదు అన్న, మరి ఆ సెంటిమెంటా తెలియదు లేకపోతే ఏమో. ఓకే అంటే సినిమా పాటలు ఎక్కిస్తాం కాబట్టి సినిమాలలో రాఘవేంద్ర గారు డైరెక్టర్ అంటే బాగా ఇష్టపడతాం. అంటే మీరు ఈ రచయితలలో సాంగ్స్ పాడే వాళ్ళు ఎక్కువ ఎవరు ఇష్టపడతాం? నాకు వేటూరు అంటే చాలా ఇష్టం. వేటూరు గారు ఆయన పాటలు పాడగలుగుతారు. వేటూరి గారు ఒకరు, శాస్త్రి సిరివెన్నెల ఆయన పాటలు బాగా మంచి ఇంట్రెస్ట్ చాలా నచ్చుతాయి. ఓకే, ఈ రాఘవేంద్ర డైరెక్షన్లో ఎందుకు ఆ పూల పనులు పెడతారో ఒకసారి ఆ పాట మా వ్యూవర్స్ కోసం, అదేవిధంగా మేము కూడా వినాలని, ఏం పాట అని మాకు కూడా చెప్పడం కంటే వింటే కూడా కొంచెం బాగుంటుంది. అది ఒక జానపద గేమ్ లాగానే రాశారా జానపదంలోకి? ఓకే, ఒకసారి విందాం. ఎందుకంటే రాఘవేంద్ర గారి డైరెక్టర్ సినిమాలో ఎప్పుడు పాలు పువ్వులు పండ్లు అనేది ఎక్కువగా పెడతా ఉంటారు. అది ఎందుకు పెడతారు అనేది పాట రూపంలో, జానపద రూపంలో తన జానన్న రాయడం జరిగింది. నిజంగా గొప్ప విషయం. ఎందుకంటే ఈ సినిమాల డైరెక్టర్ల గురించి నేను ఇంతవరకు అయితే ఎప్పుడు వినలేదు. డైరెక్టర్ల గురించి డైరెక్టర్ పెట్టినటువంటి సినిమాలో ఒక ప్రత్యేకతను గుర్తించి తను జానపద రూపంలో పాడడం అంటే చాలా ఒక నిజంగా అనిపిస్తూ ఉంది. నిజంగా నేను ఎప్పటి వరకు వినలేదు. ఒకసారి విందాం. మొన్న శిల్పి చెక్కిన ఏ శిల్పి నిన్నే మలిచెను, కనురెప్పకు కాటుక దిద్దిన నీ మెడకు హారం వేసిన, కనురెప్పకు కాటుక దిద్దిన నీ మెడకు హారం వేసిన, రాఘవేంద్ర గారికి దండం నిన్ను మలిచిన శిల్పికి దండం, రాఘవేంద్ర గారికి దండం నిన్ను మలిచిన శిల్పికి దండం, రాఘవేంద్ర గారికి దండం తీసిన సినిమాలకి దండం, రాఘవేంద్ర గారికి దండం తీసిన సినిమాలకి దండం, బంతి పూల వనమే వేసే నేల మీద పూలే పరిసే, బంతి పూల వనమే వేసే నేల మీద పూలే పరిసే, పండు తీసుక కొడితే పిలగా బొడ్డు వాసెను నాకే పిలగా, పండు తీసుక కొడితే పిలగా బొడ్డు వాసెను నాకే పిలగా, నిన్న మొన్న శిల్పి చెక్కిన ఏ శిల్పి నిన్నే మలిచెను, కనురెప్పకు కాటుక దిద్దిన నీ మెడకు హారం వేసిన, రాఘవేంద్ర గారికి దండం నిన్ను మలిచిన శిల్పికి దండం, రాఘవేంద్ర గారికి దండం నిన్ను మలిచిన శిల్పికి దండం.